ఓ సిబి చక్రవర్తి, నీవు సత్యధర్మాలను ఆచరించటం చేత కళంకం లేనివాడివని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయటం న్యాయమేనా? అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృద్ధి పొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి. అట్లయితే నా పిల్లలు, భార్య కూడా బతుకజాలరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకమే కదా! ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనసులో తలుచుకోరు. ధర్మం అనేది అన్నింటికి మేలును కలిగించేదిగానే ఉండాలి. ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. మరొకసారి, ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. ఇక్కడ చూడండి, ఈ పావురం నాకు వేదంచే నిర్దేశింపబడిన ఆహారం. డేగలు పావురాలను తింటాయి అనే వేదవాక్యం ఉన్నది. డేగలు పావురాలను తింటాయి అనే వేదవాక్యం ఉన్నది. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వమని అడిగిన డేగతో సిబి ఈ విధంగా బదులు పలికాడు. మరొకసారి చూడండి. కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇవ్వమని అడిగిన డేగతో సిబి ఈ విధంగా బదులు పలికాడు. ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడైనా రక్షింపుమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. నేనెట్లా విడిచిపెడతాను? నేనెట్లా విడిచిపెడతాను? క్వశ్చన్ మార్క్. ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు.